క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా సామాన్య 21వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ 21వ ఆదివారంలో 3 దివ్యగ్రంథ పట్టణాలు మనకు ఒక చక్కనైనటువంటి సారాంశం చేస్తూ ఉన్నాయి. ఏమిటనగా ద యూనివర్సల్ సాల్వేషన్ అండ్ ద ఇన్విటేషన్ ఇస్ ఓపెన్ టు ఆల్. విశ్వజనీనమైనటువంటి రక్షణ, సకల మానవులకు భగవంతుడు రక్షణ ప్రసాదిస్తాడు అని, ఆ రక్షణ భాగ్యం అనేది అందరికి అనుగ్రహిస్తాడు అని, సకల మానవులు కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క దర్శనమును, కీర్తిని, ఘనతను అందరూ కూడా చూడాలి, దర్శించుకోవాలనేటువంటి సందేశం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు 3 పట్టణాల్లో కూడా. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మొదటి పట్టణం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మొదటి పట్టణంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, 4 ప్రవచనాల్ని యావే ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు మొదటి పట్టణంలో. అనగా భవిష్యత్తు కాలంలో దేవుడు చేసేటువంటి రక్షణాత్మకమైనటువంటి కార్యాన్ని ముందుగానే యెషయా ప్రవక్త ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుడు ఈ లోక ప్రజలందరినీ కూడా, మానవులందరినీ కూడా తన పవిత్ర స్థలంలో సమావేశపరుస్తాడు. తన పవిత్రమైనటువంటి స్థలంలో సమావేశపరిచి వారందరూ కూడా ఒక చోట ఐక్యపరిచి భగవంతుడు వారందరికీ కూడా ఒక గొప్ప విందును, ఒక గొప్ప వేడుకను, పండుగను ఏర్పాటు చేస్తారని చెప్పని అంటూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారాగా. కాబట్టి పరలోక రాజ్యం అనగానే గొప్ప విందు, అది వేడుక, ఒక పండుగని. కాబట్టి ఆ వేడుకని ఏర్పాటు చేస్తారు భవిష్యత్తులో అనేటువంటి సందేశాన్ని, ప్రవచనాన్ని ఈరోజు 1వ ప్రవచనంగా మనకి ఇస్తూ ఉన్నాడు. మరి 2వ ప్రవచనం ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి యావే ప్రభుని యొక్క ప్రణాళిక. ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ సమావేశం, ఈ మహా సమావేశము ఎందుకు భగవంతుడు ఏర్పాటు చేస్తారు? దీనికి కారణం ఏంటంటే అది కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకని ఈ మహా సమావేశాన్ని ఏర్పాటు చేసేది దేవుని యొక్క మహిమను ప్రపంచ ప్రజలందరూ కూడా చూడాలి, గాంచాలి. ఆయన మహిమ, ఆయన కీర్తి, ఆయన ఘనత అందరూ కూడా దర్శించుకోవాలి అనేటువంటిది ప్రియబిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది 2వ ప్రవచనం. మరి 3వ ప్రవచనం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తన బిడ్డలు కానటువంటి వారిని, తనతో ఇంకా సఖ్యత కానటువంటి వారిని, తన దగ్గర ఇంకా రానటువంటి వారిని, అవిశ్వాసులను, అలాగే అన్యులను తన దగ్గర చేర్చుకుంటాడు భగవంతుడు. వారిని దండించి, వారిని గద్దించి, వారిని హెచ్చరించి వారిని కూడా తన మందలోకి చేర్చుకుంటాడు. పరలోక మొదటిదేమో ద రీయూనియన్ ఆఫ్ గాడ్స్ పీపుల్ టు హిమ్సెల్ఫ్. రెండవదేమో టు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ అండ్ ఆనర్ టు ద పీపుల్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఇది 2వ ప్రవచనం ప్రియబిడ్డలారా. మరి 3ది అంటే ద అన్బిలీవర్స్ అండ్ ది జెంటైల్స్. వీళ్ళందరినీ కూడా యావే దేవుడు తన యొక్క పవిత్ర సమావేశంలో వారిని చేర్చుకుంటాడు, తన యొక్క మందలో చేర్చుకుంటాడు. వారిని దండించి, వారిని హెచ్చరించి, వారిని సరిచేసి, వారిని సరిదిద్ది మరలా వారిని తన మందలోకి చేర్చుకుంటాడు. ఇది 3వ ప్రవచనం. మరి 4వ ప్రవచనం ఏంటంటే, ఇది ఒక ప్రత్యేకమైన ప్రవచనం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇది మనందరూ కూడా అనుభవించేటువంటి ప్రవచనం. ఇది ఏమిటంటే, ఇది మనం చదువుతున్నాం కదా మొదటి పట్టణంలో ఆఖరి వచనం మనం చూస్తున్నాం. ఏంటది? తన బిడ్డలు కానటువంటి వారిని, తన పేరు తెలియనటువంటి వారిని, తన మతానికి, తన జాతికి చెందినటువంటి వారిని కూడా భగవంతుడు తన సన్నిధిలో చేర్చుకుని వారిని యాజకులుగా, లేవీలుగా ఏర్పాటు చేసుకుని తన యొక్క దేవాలయంలో ఊడిగం చేసేటువంటి, అర్పణలు అర్పించేటువంటి, నైవేద్యం చేసేటువంటి ఒక పవిత్రమైన వర్గంగా, జాతిగా ఏర్పాటు చేసుకుంటాను అని అంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. ఇది మనకు చాలా వరకు వర్తిస్తూ ఉంది. ఎందుకంటే సువార్త రావటానికి ముందు, మన ప్రాంతాలకి సువార్త రావటానికి ముందు, యేసుప్రభుని యొక్క సందేశం రావటానికి ముందు మనమందరం కూడా ప్రియబిడ్డలారా నిజంగా మాట్లాడుకోవాలంటే మనమందరం కూడా అన్యులమే, మనమందరం కూడా అవిశ్వాసులమే, మనమందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులు కాదు. మనమందరం కూడా ఎప్పుడైతే క్రీస్తు సువార్త మన దగ్గరికి వచ్చిందో, క్రీస్తు సందేశం మన దగ్గరికి వచ్చిందో, క్రైస్తవ మతం అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చిందో, అప్పుడు మనమందరం కూడా క్రీస్తుకి సంబంధికులుగా మారాం, దేవుని బిడ్డలుగా మారాం, దేవుని కుటుంబ సభ్యులుగా మారాం, పవిత్రమైన జాతిగా మారాం. అలా అంతేకాకుండా మనమందరం కూడా చాలా వరకు దేవుని యొక్క యాజకులుగా తయారయ్యాం. దేవుని యొక్క దేవాలయంలో యాజకులుగా, లేవీలుగా, అర్చకులుగా,
దేవుని యొక్క దేవాలయంలో నైవేద్యం అర్పించేటువంటి వారముగా మనం తయారయ్యాం. అంటే ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక. ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, ఈ 4 ప్రియబిడలారా 4 ప్రవచనాలను కూడా యావే దేవుడు మొదటి పాఠం ద్వారాగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనందరూ కూడా దేవుని యాజకులుగా ఎన్నుకున్న భగవంతుడు మననే తన యొక్క అంబాసిడర్స్ గా, తన యొక్క ప్రతినిధులుగా, తన యొక్క రిప్రజెంటేటివ్స్ గా మనల్ని ఎన్నుకొని ఇంకా ఎవరికైతే సువార్త అందలేదో, ఇంకా ఎవరైతే దేవుని పేరు తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, వారందరికీ కూడా సువార్త అందించడం కోసం మనను దేవుడు ఎన్నుకున్నాడు. ఖండాలకి కూడా మనల్ని తీసుకెళ్తున్నాడు. దేశాలకి కూడా తీసుకెళ్లి అక్కడ సువార్త పరిచర్య మన ద్వారా అందిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, గొప్ప అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యం ఇది. ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, ఈ 4 ప్రవచనాలని మనం యెషయా గ్రంథంలో మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు 2వ పట్టణంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 2వ పట్టణంలో హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు, 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనకు చాలా చక్కని సందేశం అందిస్తూ ఉన్నాడు. ఏంటా సందేశం అంటే, దేవుని దగ్గరికి రాకుండా వారి ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారికి, అవిశ్వాసులకు, అన్యులకు, దేవుని పట్టించుకోకుండా, దేవుని సాన్నిధ్యంలో ఉండకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి సంఘస్థులందరినీ కూడా విడారా దండిస్తానని చెప్పంటూ ఉన్నాడు ప్రభు. తాను సరిచేస్తాను, సరిదిద్దుతాను. తండ్రి ఏ విధంగా అయితే తన బిడ్డలను దండిస్తాడో, బెత్తముతో మూలుతాడు, అలాగే దేవుడు కూడా మన ప్రేమైనటువంటి తండ్రి కాబట్టి, మనం ఆయన ప్రేమైనటువంటి బిడ్డలం కాబట్టి, ప్రేమించే తండ్రి బెత్తం ఉపయోగించినట్లుగా, ప్రేమించే తండ్రి మనందరూ కూడా దండించినట్లుగా దేవుడు కూడా మన దండిస్తాడు, సరిచేస్తాడు, సరిదిద్దాడు, మళ్ళా దారిలో పెట్టుకుంటాడు. మనందరూ కూడా ఎందుకని దండించాలి, ఎందుకని సరిచేయాలి, ఎందుకని మనందరూ కూడా ఎందుకు ఆ విధంగా సరిచేయాలి, అంత కఠినంగా ఎందుకు భగవంతుడు ఉండాలి, దండించడం ఎందుకు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియులారా దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి కారణం, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి, మనము దేవుని సొంత బిడ్డలం కాబట్టి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనందరూ కూడా తన సొంత బిడ్డలుగా ఎన్నుకున్నాడు, తన కుటుంబంలో సభ్యులుగా ఎన్నుకున్నాడు. అంతేకాకుండా మనం బాగుపడాలి, మనమే ప్రయోజనం అవ్వాలి, మన విశ్వాసంలో వికసించాలి, మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసంలో విజయం సాధించాలి, ఎదగాలి, పెరగాలి, ప్రయోజనం అవ్వాలి, ఫలించాలి, మన ఫలమంతం కూడా కలకాలం నిలిచి ఉండాలి అనేటువంటి మంచి ఉద్దేశంతోనే దేవుడు మనం సరిచేస్తూ ఉన్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, బెత్తంతో మోడుతూ ఉన్నాడు, దండిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ద్వారా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా మనము ఆ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. మనం ఒక విషయం చదువుకుంటున్నాం కదా, ఒక వాక్యం చదవండి అందరూ ఒకసారి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11b వచనం చదవండి. మిమ్ము అసలు దండింపకుండా వదిలివేయను కానీ తగు మాత్రముగా శిక్షింతును. అలాగే ప్రియులారా, ఇర్మియా గ్రంథమే 46వ అధ్యాయము 28వ వచనం బి చదవండి ఒకసారి. నేను మిమ్ములను శిక్షింపక మానను కానీ మిమ్ము స్వల్పముగా దండించి వదిలివేయుదును. కాబట్టి దండం మాత్రం కన్ఫర్మ్, సరిచేయటం మాత్రం నిజమే. సరిదిద్దాడు భగవంతుడు, దండిస్తాడు, అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు భగవంతుడు. కాబట్టి ఆ దండన, ఆ గద్దింపు, ఆ దెబ్బ కొట్టినప్పుడు మనం సరిదిద్దుకోవాలి, మరలా దారిలోకి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. మనమందరం కూడా దేవునితో మనమందరం కూడా రీయూనియన్ అవ్వాలా, దేవునితో సంబంధికులు మనం తయారవ్వాలా. అదే ఈ రోజున ప్రియబిడ్డలారా హెబ్రీ గ్రంథకర్త ఆ 2వ పట్ల మనం తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి మనం ఫలించాలంటే, మన ఫలం నిలిచి ఉండాలంటే, మనం బాగుపడాలంటే, విశ్వాసం విజయం సాధించాలంటే, దేవుడితో మనందరం కూడా సంబంధం కలిగి జీవించాలంటే, ఆ భగవంతుని బాటలో మనం నడవాలంటే కనుక దండన తప్పదు, హెచ్చరింపు తప్పదు, గద్దింప తప్పదు. ఎందుకని భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన బాగోగులు చూసుకునేది ఆయనే, మన యోగక్షేమములు చూసుకునేది ఆయనే, మనం బాగుంటే సంతోషించేది ఆయనే. కాబట్టి ప్రేమించే తండ్రిగా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. సువిశేషం ధ్యానించబోతూ ఉన్నాం. సువిశేష భాగాన్ని ఈరోజు మనం అందరం కూడా విన్నట్లుగానే లోకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇప్పుడు బిడ్డలారా మనం గ్రహించుకున్నాం. 22వ వచనం నుంచి 30వ వచనం వరకు సువిశేష భాగం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. ఈ సువిశేష భాగంలో ఇప్పుడు బిడ్డలారా ఇరుకు మార్గము అనేటువంటి అంశం గురించి ఉంది. ఇరుకు మార్గము అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం.
ఇరుకు మార్గం అనగా ఇది సిలువ మార్గం, ఇది కలువరిగిన మార్గం, ఇది ముండ్ల మార్గం, ఇది రక్షణ మార్గము, మోక్ష మార్గం విడుదల. కాబట్టి ఈ ఇరుకు మార్గాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ముందుగా సువిశేష భాగంలో 22వ వచనం మనం ధ్యానం చేద్దాం. యేసు వాడవాడల పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా. యేసుక్రీస్తు తన సువార్త పరిచర్య చేసుకుంటూ యెరూషలేము ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఈ యెరూషలేము దిక్కుగా వెళ్తూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేము దిక్కు వెళ్తూ ఉన్నాడంటే అక్కడ తన యొక్క జీవితపు చివరి గడియ, చివరి ఘట్టాన్ని ఆయన సాధించడానికి వెళ్తూ ఉన్నాడు. తన మహిమను పొందడానికి వెళ్తూ ఉన్నాడు. భగవంతుడికి మహిమను చేకూర్చడానికి వెళ్తూ ఉన్నాడు. తన శ్రమల శిలువ మరణ పునరుత్థానం ద్వారాగా ఆయన మహిమను పొందవలసిన గడి అది. కాబట్టి ఆ మహిమను పొందడానికి యేసుక్రీస్తు యెరూషలేము దిక్కుగా వెళ్తూ ఉన్నాడు. మరియు సకల మానవ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేయాలి. సకల మానవుల పాప పరిహార్థమై ఆయన బలి సమర్పణ చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఘట్టమేది, అతి ప్రధానమైన ఘట్టమే తన జీవితంలో. అందుకే యెరూషలేము దిక్కుగా యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళేటువంటి సమయంలోనే ప్రియులారా ఒకానొక వ్యక్తి వచ్చి యేసుప్రభుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 23వ వచనంలో, రక్షణ పొందువారు కొలది మాత్రమేనా అని ఒకడు యేసుప్రభుని అడిగారు. రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనా అనేటువంటి ఒక ప్రశ్న వేశాడు యేసుప్రభుని. ఈ ప్రశ్న ఆనాడు యోధా సమాజంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, మత నాయకులు, మత పెద్దలు అందరి యొక్క సమక్షంలో కూడా ఇది డిస్కషన్ జరుగుతూ ఉండేది. ఈ విషయం గురించి డిస్కషన్ జరుగుతూ ఉండేది. దేని గురించి? ఎంతమంది రక్షణ పొందగలరు, అసలు రక్షణ ఎంతమందికి లభిస్తుంది, పరలోకానికి ఎంతమంది వెళ్ళగలరు అనేది డిస్కషన్ జరుగుతూ, ఆ డిస్కషన్ లోని కేవలం కొద్దిమంది మాత్రమే వెళ్తారు పరలోక రాజ్యానికి అనేటువంటి సమాధానం కూడా వచ్చింది, అనేటువంటి ముగింపు కూడా వచ్చేసారు. ఎందుకంటే మనం చదువుతున్నాం కదా, లోక సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా పరిసయ్యుడు సుంకరి అనేటువంటి ఆ ఉపమానంలో మనకి యేసుప్రభు చెప్తున్నాడు. చదవండి ఒకసారి. పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. గమనించండి, ఇక్కడ కొందరిని ఉద్దేశించి ఆ కొందరు ఎవరంటే ఇక్కడ ఆ కొందరే ధర్మశాస్త్ర బోధకులు, ఆ కొందరే పరిసయ్యులు, సద్దుకాయులు. మాకు మాత్రమే పరలోక రాజ్యం హక్కు, మేము మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులము అనేటువంటి విషయాన్ని వాళ్ళు వేణోళ్ళ ప్రకటన చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రక్షణ లేదు, వారికి పరలోక రాజ్య ప్రాప్తి లేదు అనేటువంటి ఆ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అదే ప్రచారాన్ని, అదే ప్రశ్నని యేసుప్రభు దగ్గర ఒక వ్యక్తి చెబుతున్నాడు. రక్షణ పొందేవారు కొద్దిమంది మాత్రమేనా, ఓన్లీ ఫ్యూ ఆర్ టు బి సేవ్డ్ అనేటువంటి విషయాన్ని యేసుప్రభు దగ్గర ప్రస్తావిస్తే యేసుప్రభుకి కొంచెం కోపం వచ్చినట్టుంది. అప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నారు, ప్రియులారా ఆ రక్షణ పొందేవారు కొద్దిమంది మాత్రమేనా అనేటువంటి మాటని వేరొక విధంగా ఏర్పాటు చేసి, వేరొక విధంగా మార్చేసి యేసుప్రభు తన యొక్క బాణీలో చెబుతున్నాడు. ఏంటది? ఫ్రమ్ జనరల్ టు ద పర్టికులర్ అంటే అర్థం ఏంటి? రక్షణ పొందేవారు ఎంతమంది అయితే నీకెందుకు, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించి, దేశమంతా రక్షణ పొందితే నీకెందుకు, పొందకపోతే నీకెందుకు, ఊళ్ళంతా రక్షణ పొందితే నీకెందుకు, పొందకపోతే నీకెందుకు, వేరే వాళ్ళ సంగతి నీకెందుకు. కాబట్టి వ్యక్తిగతంగా నీ రక్షణ కోసం నువ్వు ప్రాకులాడు, నీవు రక్షణ సంపాదించుకో, నీవు దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకో. కాబట్టి నీ రక్షణ కోసం నువ్వు ప్రాకులాడితే తర్వాత వేరే వారి రక్షణ గురించి నువ్వు ఆలోచన చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ నీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే నీ రక్షణ కార్యం నీకు ముందుంది. హౌ యు ఆర్ విత్ గాడ్, నువ్వు దేవుడితో ఎలా ఉన్నావు, దేవుడితో ఏ విధమైన సంబంధం ఏర్పాటు చేసుకున్నావు, దేవుడితో నువ్వు సఖ్యత పొందుతున్నావా, దేవుడితో సత్సంబంధం ఏర్పాటు చేసుకుంటామన్నావా. కాబట్టి ఆర్ యు రైట్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడితో నువ్వు చక్కగా ఉన్నావా, జాగ్రత్తగా ఉన్నావా, సరిగా ఉన్నావా, అది నువ్వు ఆలోచన చేసుకో. అందరి రక్షణ గురించి నీకు అనవసరం అనే అర్థాన్ని ఇచ్చే విధముగా యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో మనం చదువుతాం. ఏంటది? రక్షణ పొందువారు కొంతమంది మాత్రమేనా అని ప్రశ్నించినప్పుడు యేసుప్రభు ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 24వ వచనంలో, అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశించురు, కానీ అది ఆ వారికి సాధ్యపడదు.
అనేక మంది ఆ ద్వారంలో ప్రవేశిస్తారు. ఏ ద్వారంలో? ఇరుకైన మార్గంలో, శిలువ మార్గంలో, శ్రమల మార్గంలో, అవమాన మార్గంలో, మోక్ష మార్గంలో, ముండ్ల మార్గంలో. అది ఇరుకైన మార్గం. అది చాలా మంది ఆ దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది వారికి సాధ్యపడక ఆ ప్రయాణాన్ని మధ్యలో విరమించేసుకుంటారు. అది అందరికీ కూడా సాధ్యం కాదు. ఏంటి అసలు ఇరుకైన మార్గం అంటే ఏంటి అనే విషయాన్ని మనం కొంచెంసేపు ధ్యానం చేత ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ ఇరుకైన మార్గం అంటే ఏంటి? ఇది నేరోవే. ఇది నేరోవే. ఇదే సత్పురుషుల మార్గమేది. సామెతలు 4:18 ఇది సత్పురుషుల మార్గమేది. అలాగే ఇది దేవుని మీద ఆధారపడే వారి యొక్క మార్గమేది. సామెతలు 3:5 ఇది దేవుడిని నమ్ముకున్న వారి యొక్క మార్గమేది. ఇది దేవునికి భయపడి జీవించే వారి యొక్క మార్గమేది. సామెతలు 1:14 కాబట్టి ఇది సత్పురుషులు నడిచే మార్గమేది. ఇది దేవుడి మీద ఆధారపడే వారు జీవించే మార్గమేది. ఇది దేవుడిని నమ్ముకున్న విశ్వాసులు నడిచే మార్గమేది. ఇది దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారి యొక్క మార్గమేది. ఇది శిలువ మార్గము, ఇది శ్రమల మార్గము, ఇది కల్వరి మార్గము, ఇది మోక్ష మార్గము, ఇది క్రీస్తు మార్గము. చదవండి ఒకసారి మత్తయి సువార్త 16:24 చదవండి. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్వజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. కాబట్టి ఇక్కడ ఇది యేసు ప్రభువు యొక్క మార్గమేది. నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను తాను ఎత్తుకొని నా వెనకమలే నడుచుకుంటూ రావాలి. ప్రతి ఒక్కరు వారి సిలువను మోసుకుంటూ రావాలి. ఇది యేసు ప్రభువు యొక్క మార్గమేది, శిలువ మార్గమేది. అలాగే యోహాను సువార్త 10:9 యేసు ప్రభు అంటూ ఉన్నారు, నేనే ద్వారమును. చదవండి. నేనే ద్వారమును. ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవచ్చు ఉండును. వానికి మేత లభించును. ఇది యేసు ప్రభు చెప్పేది. ఏంటది? నేనే ద్వారమును. నా ద్వారాగానే పరలోక రాజ్యంలోకి చేరుకోవాలి. నా ద్వారాగానే గొర్రెల తొట్టులోకి చేరుకోవాలి. వస్తూ పోతూ ఉండేటువంటి హక్కు ఉంది, అధికారం ఉంది ఆ వ్యక్తికి. యేసయ్య ద్వారం గుండగా వెళ్లేవారు. అదే ఇరుకైన ద్వారం. అదే నేరో వే ప్రియబిడ్డలారా. అందుకని ఇంకో సందర్భంలో యేసు ప్రభు అంటూ ఉన్నారు, యోహాను సువార్త 14:6 యేసు ప్రభు అంటూ ఉన్నారు, అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువే మార్గము. ఇక్కడ యేసు ప్రభు ఇరుకైన మార్గం. ఇది యేసు ప్రభు ఇక్కడ నేరో వే ఇక్కడ. కాబట్టి ఆ యేసు ప్రభు చూపించే దారిలో మాత్రమే మనం నడవగలగాలి. అప్పుడే మన పరలోక రాజ్యానికి చేరుకుంటాం అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకుని పెడతారు. అందుకని దర్శన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటాయి. ఏంటన్నమాట అది? ఇదిగో నేను హృదయపు ద్వారం వద్ద నిలబడి తలుపు తడుచు ఉన్నాను. నా స్వరమును ఎవరైతే ఆలకించి తలుపు తీస్తారో నేను తండ్రి దేవుడు అలాగే పవిత్రాత్మ సర్వేశ్వరుడు పరలోక రాజ్యం అంతా కూడా అతని హృదయంలోకి వేచేసి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటాం. మేమందరం కలిసి పూజిస్తామనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీవు నీ హృదయం ద్వారాన్ని తెరిస్తే కనుక క్రీస్తు ప్రభు కోసం, అక్కడ క్రీస్తు భగవంతుడు నీ కోసం పరలోక రాజ్యం ద్వారాన్ని తెరుస్తాడు. If you open the door of your heart, then Christ will open the doors of the kingdom of God. దేవునికి రాజ్యపు తలుపుల్ని నీ కోసం తెరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? యేసు ప్రభు కోసం నీ హృదయ ద్వారాన్ని నువ్వు తెరవాలి అనే విషయాన్ని ఇక మనం ధ్యానం చేసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ ఇరుకైన మార్గం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఈ ఇరుకైన మార్గం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏ విధంగా? ఎందుకంటే ఎక్కువ లగేజ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ లగేజ్ అంటే అర్థమైంది, ఎక్కువ సంపాదన ఉన్నవాళ్ళు, ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, ధనాకాంక్ష ఉన్నవారు, ఈ లోకపు కోరికలు ఉన్నవాళ్ళు, ఈ లోకపు పోకడ ప్రకారంగా జీవించేవాళ్ళు, విందుల వినోదముతోనూ భోగల సత్వముతోనూ ఈ విధంగా ఎక్కువ లగేజ్ ఉన్నవారు, ఈ లోకాన్ని అడ్డుపెట్టుకుని జీవించే వారికి ఈ ఇరుకైన మార్గం అనేది అసాధ్యమని యేసు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని అడ్డుపెట్టుకుని జీవించే వారికి, ఈ ప్రపంచమే సర్వస్వంగా భావించే వారికి, ఈ ధనమే సర్వస్వంగా భావించే వారికి, ఈ లోక భోగాలే సర్వస్వమని భావించే వారికి ఈ ఇరుకైన మార్గం అనేది అసాధ్యమని ప్రియబిడ్డలారా. తన జీవిత కాలంలో ఒక వాల్యూ సిస్టాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. ఒక వాల్యూ సిస్టమ్ యేసు ప్రభు ఈ లోకంలో ఏర్పాటు చేశాడు తన జీవితం ద్వారా. కాబట్టి ఆ వాల్యూ సిస్టానికి సరితూగకుండా,
ఆ వాల్యూస్ సిస్టానికి సెట్ అవ్వకుండా, మ్యాచ్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఇరుకైన మార్గంలో నడవటం అనేది అసాధ్యమైన పని. అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని అలవాటు చేసుకోకుండా, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోకుండా, క్రీస్తు యొక్క తత్వాన్ని అలవాటు చేసుకోకుండా, క్రీస్తు యొక్క ఆలోచన అలవాటు చేసుకోకుండా ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళకి ఈ ఇరుకైన మార్గం అనేది అసాధ్యము, అసంభవము. వాళ్ళు ఆ మార్గంలో నడవటం అనేది జరగదు. కొద్దిసేపు నడిచినా కానీ మళ్ళీ విరమించుకుంటారు ఆ ఇరుకైన మార్గం గుండా నడవటం అనేది. కాబట్టి ఈ ఇరుకైన మార్గం అనేది అసాధ్యం అని చెప్పని యేసు ప్రభువు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ 25వ వచనం కూడా చదువుతున్నాం. 25వ వచనం యేసు ప్రభువు అంటున్నాడు, గృహ యజమానుడు ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టొచ్చు, అయ్యా తలుపు తీయుడు అని అందరు. కాబట్టి ఇక్కడ ద్వారం మూసివేయబడినప్పుడు, ఈ ద్వారం అంటే ఏంటి మనం చూసాం కదా, పరలోక రాజ్యము ద్వారం ఇది, దేవుని యొక్క మహా సమావేశం ద్వారం ఇది పండుగ, ఇది ఫెస్టివల్, ఇది ఒక వేడుక. ఆ వేడుక ఉన్నటువంటి ఆ వాతావరణం, ఆ సమావేశానికి ద్వారం మూసేసినప్పుడు ఆలస్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా తలుపు తడుచు, అయ్యా తలుపు తీయండి అని చెప్పని అరుస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా మనం చదువుతున్నాం కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, అలాగే రెండవది లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఈ రెండు సందర్భాల్లో కూడా పెండ్లి విందుకు యజమానుడు రాజుగారు ఆహ్వానిస్తూ ఉన్నాడు. పెండ్లి విందు ఏర్పాటు చేశాడు, పంచపక్ష పరిమాణాలను ఏర్పాటు చేసేవాడు, లేఖలను కోయించాడు, మాంసాహారాన్ని ఏర్పాటు చేశాడు, రుచికరమైన భోజన పదార్థాలు ఏర్పాటు చేశాడు, కొంతమందికి ఆహ్వాన పత్రికలు అందించాడు. విందుకు రండి అని చెప్పని ఎవరైతే ఆహ్వాన పత్రికలు అందుకున్నారో వాళ్ళందరూ కూడా అనేకమైన సాకులు చెబుతూ విందుకు రాకుండా మానేశారు, ఆ విందులో పాల్గొనకుండా మానేశారు. ఆ రాజుగారు ఆ యజమానుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలివేసుకున్నారు, చేజార్చుకున్నారు. ఆ విందుకు రాలేక ప్రియబిడ్డలారా వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయారు, అవకాశాలు చేజార్చుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఈనాడు సువిశేషంలో మాత్రం కొంతమంది వచ్చారు కానీ లేట్ అయ్యారు, కానీ ఆలస్యం అయ్యారు, లేట్ కమర్సం మిగిలిపోయారు. వాళ్ళు వచ్చే లోపే డోర్స్ అనేవి వాళ్ళ ముఖం మీద మూసేశాడు యజమానుడు, లేట్ అయిపోయారు. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు మనందరి కోసం కూడా. ఆనాడు యోధా ప్రజల కోసం ఎదురు చూశాడు, ఈనాడు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తామా, ఎప్పుడు మనం దేవుడితో సఖ్యత పడతామా, ఎప్పుడు మనం దేవుడితో ఐక్యత పొందుతామా, ఎప్పుడు మనం దేవుల్లో లీనమై జీవిస్తామా అనేటువంటి ఆశతో, కోరికతో భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్ సో లాంగ్ టైం. కానీ ఆ ఆలస్యం అనేది ఇప్పుడు లాగా వాళ్ళు అవకాశం తీసుకుని ఇంకా ఆలస్యం చేశారు. కాబట్టి ఇక్కడ ఎందుకు వాళ్ళకి ఆలస్యం అయ్యింది? పరలోక రాజ్యం చేరుకోవటానికి, దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, దేవునితో కలిసి జీవించడానికి, నీతిమంతంగా జీవించడానికి, దేవుని వాక్కును అనుసరించడానికి ఎందుకు వాళ్ళకి ఆలస్యమైంది అంటే ప్రియబిడ్డలారా, మొదటి కారణం ఏంటంటే వాళ్ళు కావాలనే ఆలస్యం చేశారు. మనం కావాలనే ఆలస్యం చేస్తూ ఉన్నాం. మనం మారుమనసు పొందడానికి ఎక్కువ శ్రద్ధ చూపించట్లా, దేవుని నడవడానికి ఎక్కువ శ్రద్ధ చూపించడంలా, నీతివంతంగా జీవించడానికి ఎక్కువ శ్రద్ధ చూపించడంలా, ఆసక్తి చూపించడంలా. గుడికి రావాలన్నా కానీ, ప్రార్థనకి రావాలన్నా కానీ, మంచి పనులు చేయాలన్నా కానీ, గుడికి సహకరించాలన్నా కానీ, విచారణకి సహకరించాలన్నా కానీ మనం ముందుకు రాలేకపోతున్నాం, వాయిదా వేస్తున్నాం. మారుమనసు పొందడానికి రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదా వేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, అలా వాయిదా వేయటం వలన దేవుడు తన యొక్క పరలోక రాజ్యం ద్వారాన్ని మూసేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మొదటి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆలస్యానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా విశాలమైన మార్గంలో నడవడానికి అలవాటు చేసుకున్నారు. విశాలమైన మార్గం అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో సంతోషాలు, ఆనందాలు, సుఖాలు, వైభోగాలు, విందులు, వినోదాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సంబంధాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో లక్ష్యాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ విశాలమైనటువంటి మార్గంలో. లేనివంటూ ఏమీ లేదు, అన్నీ కూడా ఉన్నాయి. కానీ విశాలమైన మార్గం అనేది నరకానికి తీసుకెళ్తూ ఉంటది. అందుకనే మనం అందరం కూడా చాలా వరకు దేవునితో సత్సంబంధం లేకుండా, రుజుమార్గం నడవకుండా, నీతివంతమైన బిడ్డలుగా జీవించకుండా విశాలమైన మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి మనం వాయిదా వేస్తూ ఉన్నాం దేవునికి రాజ్యాన్ని చేరుకోవడానికి. కాబట్టి విశాలమైన మార్గం అనేది ఒక ఆటంకం అనేది ప్రియబిడ్డలారా, ఆలస్యం అవడానికి ఆటంకం అనేది, మన రక్షణ పొందడానికి అది ఒక ఆటంకము, అది మొదటి ఆటంకము, అది మొదటి కారణం. మరి రెండోది ఏంటంటే నేను బాగానే ఉన్నాను,
నేను బాగానే ఉంటాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను అనేటువంటి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అని మనలో ఎక్కువ మందిలో ఉంది. ఇది నేను పర్లేదు బాగానే ఉన్నాను, నేను చాలా మంది కన్నా కొంచెం బెటరే, చాలా మంది కన్నా నేను కొంచెం బెటరే. ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత నాయకులు, మత పెద్దలందరూ కూడా మేము బెటరే, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం, మేము పవిత్రంగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనేటువంటి భ్రమలో వాడు బ్రతుకుతున్నారు. కాబట్టి సమరీలు ఏంటది, సమరీల కన్నా మేము కొంచెం బెటరే, సుంకర్ల కన్నా మేము కొంచెం బెటరే, వ్యభిచారుల కన్నా కొంచెం మేము బెటరే, పేదవారి కన్నా కొంచెం బెటరే, అనగదొక్కబడిన వారికి అందుకని మేము కొంచెం బెటరే, నిమ్మలాంటి వారి కన్నా మేము కొంచెం బెటరే, అంటరాని వారి కన్నా మేము కొంచెం బెటరే అనేటువంటి ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, అటువంటి ఆ విధమైన భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం కూడా బ్రతుకుతున్నాము బిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇది రెండవ ఆటంకం మనం దేవుని దగ్గర రావడానికి. మరి మూడవ ఆటంకం ఏంటంటే ద స్పిరిచువల్ ప్రైడ్ అంటూ ఉన్నాం. స్పిరిచువల్ ప్రైడ్ అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి గర్వం బిడ్డలా. ఈ ఆధ్యాత్మికమైన గర్వం అనేది మన అంధకార శక్తులుగా మారుస్తూ ఉంది, గుడ్డివారినిగా చేస్తూ ఉంది. జ్ఞానం పొందనివ్వకుండా, దేవుని మార్గం నడవనివ్వకుండా, బైబిల్ పాటించనివ్వకుండా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయనివ్వకుండా, పాపాలను విడిచిపెట్టనివ్వకుండా ఈ స్పిరిచువల్ పరుస్తూ ఉంది. మనం దేవుని దగ్గర రానివ్వకుండా, దేవునితో సఖ్యత పడనివ్వకుండా, దేవుని మార్గం నడవనివ్వకుండా, రుచి మార్గం నడవనివ్వకుండా ఈ స్పిరిచువల్ ప్రైడ్ అనేది మనలను ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి మనమందరం అనుకుంటాం, నేను బెటరే, నేను ఫస్ట్, ఐఎమ్ ద ఫస్ట్ వన్ to be saved, I am the first one to receive the blessings, I am the first one to be blessed. కాబట్టి నేనే అందరికన్నా ముందు, నేనే అందరికన్నా ఫస్ట్ అని మనం అనుకుంటాం మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఏముంది? మనం అందరికన్నా ఆఖరే, వీఆర్ ద లాస్ట్ వన్. అందుకే సుబ్రహ్మ అంటున్నారు కదా, ఈనాడు సువిశేషంలో ఆఖరి వచనం 30వ వచనం ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఇక్కడ 30వ వచనంలో, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని యేసుప్రభు అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మికమైన గర్వంతో ఉండకూడదు. ఇది ఒక ఆటంకము, ఇది ఒక కారణము. మనం ఆలస్యంగా రక్షణ పొందడానికి ఇది ఒక బలమైన కారణం. కాబట్టి ఇది మూడవది. మరి నాలుగోది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ నాలుగో విషయం ఏంటంటే మనమందరము కూడా, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మత నాయకులు, మత పెద్దలు, మనం కూడా ఏం చేస్తామంటే దేవుని మీద, క్రీస్తు ప్రభు మీద మనం ఆధారపడకుండా పూర్వపు మత సాంప్రదాయాలని, మత ఆచారాలని మనమందరం కూడా తీసుకుని వాటి మీదే మనం ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాం. పూర్వ మతాచారాలు, మత సాంప్రదాయాల్ని మనము వాటి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడటం మానేసాం, క్రీస్తు మీద ఆధారపడటం మానేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా ఆనాడు యూదులకి, ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి సబ్బాతులు పాటిస్తే సరిపోద్ది, విశ్రాంతిని పాటిస్తే సరిపోద్ది, అలాగే ఉపవాసం ఉంటే సరిపోతుంది, అలాగే బలి సమర్పణ చేస్తే సరిపోతుంది, రిచువల్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. బాహ్యమైనటువంటి మతాచారాలని, బాహ్యమైనటువంటి మత నిబంధనల్ని పాటిస్తే సరిపోద్ది. హృదయాన్ని మార్చుకునే అవసరం లేదు, మారు మనసు పొందనవసరం లేదు, దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసుకునే అవసరం లేదు. ఈ పూర్వపు సాంప్రదాయాల్ని, పూర్వపు ఆచారాలను పాటిస్తే సరిపోతుంది అని అనుకున్నారు వాళ్ళు. మనం కూడా అదే భ్రమలో బ్రతుకుతున్నాం, అదే విషయంలో బ్రతుకుతున్నాం. దేవుని మీద ఆధారపడటం మానేసాం. మన సొంత జ్ఞానం మీద, మన సొంత శక్తి మీద, మనకున్న సంపాదన మీద, మనకున్న ఆస్తి మీద, మనకున్న బ్యాక్గ్రౌండ్ మీద మనం ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నాం. ఇది సరిపోతుందలే అనే భ్రమలో మనం బ్రతికేస్తూ ఉన్నాం. అది కూడా ఆలస్యానికి కారణమవుతుంది. అది నాలుగో కారణం. మరి ఐదో కారణం ఏంటంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వారిలాగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, అలాగే మత పెద్దలు, మత నాయకులు, ఈరోజు మనం కూడా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వారిలాగా మనం జీవిస్తూ ఉన్నాం. ఏ విధంగా? చదవండి ఒక వచనాన్ని, చక్ర వచనం చదవండి ఒకసారి, మనకు అర్థమవుతుంది. ఏమిటది ఆ వచనం అంటే? ప్రియమిత్రులారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 33వ వచనం చదవండి. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదు. అలాగే అదే అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు మేము వ్యభిచారమున పుట్టిన వారమే కాము, దేవుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ గమనించండి, మేము అబ్రహాము సంతానం, మాది అబ్రహాము జాతి, మాది పితామహుల జాతిని మహులు. కాబట్టి మేము దేవుని యొక్క కుటుంబానికి వారసులం. మేము ఈ యోధా మతం మేము ప్రధానమైన వారు. మేము
కాబట్టి రక్షణ అనేది మమ్మల్ని దాటి వెళ్ళిపోదాం. రక్షణ అనేది మమ్మల్ని దాటి వెళ్ళదు. ఎందుకని? అబ్రహాము మా పైన ఉన్నాడు, ఇస్సాకు మా పైన ఉన్నాడు, యాకోబు మా ముందున్నాడు. వాళ్ళ వారసులు మేమందరం కూడా రక్షణ అనేది మాకు కన్ఫామ్, రక్షణ అంటే మాకు కన్ఫామ్, దైవరాజ్యం మాకు కన్ఫామ్ అనేటువంటి భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాలు అంటూ ఉంటాం, నేను పుట్టు కథోలికుడిని, మా కుటుంబమే ముందుండేది, మా ఊరే ముందుండేది అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. అదేమీ పనికిరాదు ఇక్కడ, అదేమీ కూడా పనికిరాదు ఇక్కడ. కాబట్టి ముందు నీ వ్యక్తిగతమైన జీవితం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఈ రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసుకున్నావా? నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? సక్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? క్రమశిక్షణమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? అదే క్రీస్తు భగవంతుడు ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాడు. పూర్వీకుల సాంప్రదాయం కావచ్చు, మనకన్నా ముందు పుట్టిన వారు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళ జీవితం వాళ్ళ జీవితమే, మన జీవితం మన జీవితమే. ఇక్కడ యేసుప్రభు కూడా చెప్పేది అది ఒక ఆటంకం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ గతం గతగా, ఇప్పుడు నీ జీవితం ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ నడక, నీ విధానం, నీ ఆలోచన ఏంటి, అది పరిగణలోకి తీసుకోబడుతుంది. ప్రియబిడ్డలారా, కాబట్టి ఇక్కడ 25వ వచనం మనం చదువుతున్నాం. చదవండి. 25వ వచనం బి చదువుతున్నాను. 25వ వచనం బి చదువుతున్నాను. అక్కడ వచనంలో యేసుప్రభు అంటున్నాడు కదా, గృహ నిర్వాహకుడు, గృహ యజమానుడు ద్వారం మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందరు. మీరు ఎచ్చడి నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చును. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం చిన్నగా కొంచెంసేపు ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం. మీరు ఎచ్చడి నుంచి వచ్చితురో నేను ఎరుగను. ఈ మాట 2 సార్లు అన్నాడు. ఈ మాట 2 సార్లు అన్నాడు యేసుక్రీస్తు. మీరు ఎచ్చడి నుంచి వచ్చిద్రో నేను ఎరుగను అని చెప్పి యేసుప్రభు అన్నాడు. పరలోక రాజ్యానికును విశ్వాసులైన మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటంటే చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, మనం ఎక్కడికైనా కానీ ఊరు వెళ్ళామనుకోండి, దూరదేశం వెళ్ళామనుకోండి, అడుగుతుంటారు మనల్ని, వేరే ఫామ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశం ఏది, నీ రాష్ట్రం ఏది, నీ నేటివ్ ప్లేస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నీ గుర్తింపు, అది నీ ఐడెంటిటీ, అది నీ ఐడెంటిటీ కార్డు, ఇది నీ గుర్తింపు కార్డు. అది ప్రియబిడ్డలారా, అంటే అర్థం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చిద్రో నేను ఎరుగను. ఇక్కడ మన ఐడెంటిటీ ఏంటి? పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే, ఆ పరలోక బిందులో చేరుకోవాలంటే క్రీస్తు యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి. అది మన ఐడెంటిటీ. క్రీస్తు ప్రభువుని యొక్క ఇరుకు మార్గంలో మనం నడవాలి. అది మన ఐడెంటిటీ. ఈ బైబిల్ గ్రంథమే మన ఐడెంటిటీ. యేసు ప్రభువు చూపించే ఇరుకు మార్గమే ఈ ఐడెంటిటీ. 10 ఆజ్ఞల పలకలే ఐడెంటిటీ, అలాగే అష్టమాజ్ఞలే ఐడెంటిటీ, తిరుసభ కట్టడలే ఐడెంటిటీ, యేసు ప్రభువు యొక్క వ్యక్తిగత జీవితమే ఐడెంటిటీ మనకి. కాబట్టి నీ ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టావు, ఏ ప్లేస్ లో మొదలు పెట్టావు, ఏ మార్గంలో నడుచుకుంటూ వచ్చావు ఇక్కడికి, ఈ పరలోక రాజ్యానికి అని యేసు ప్రభు ఐడెంటిటీ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నీ గుర్తింపు కార్డు ఏది, నీ గుర్తింపు కార్డు ఏది అని యేసు ప్రభు అడుగుతాడు. గృహ యజమానుడు అడుగుతాడు. బిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ఆ ఐడెంటిటీ మనం కాపాడుకోవాలా, జ్ఞానస్థాన సమయంలో క్రిస్మస్ తెలియదు మనకి అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాగే భద్రమైన అధ్యయనంలో చెదిరిపోయినటువంటి ఇంటెలిజిబుల్ ప్రింట్ ముద్ర సీల్ ఒకటి బిషప్ తండ్రి గారి యొక్క చేతుల మీదుగా, అది ఇంటెలిజిబుల్, అది ఒక ముద్ర మన మీద, నుదుటి మీద ముద్రించబడుతూ ఉంది. వి బిలాంగ్ టు క్రైస్ట్, వి బిలాంగ్ టు గాడ్, దేవునికి సంబంధించిన వాళ్ళము, దేవుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళము అనే ముద్ర ముద్రించబడుతూ ఉంది. కాబట్టి అది మన ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. నీ ఐడెంటిటీ ఏంటి, నా ఐడెంటిటీ ఏంటి అనేది మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసుప్రభు అంటూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి వచ్చేదో నేను ఎరుగను అని యేసుప్రభు అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ మన ఐడెంటిటీని మనం ఇప్పుడు కూడా కాపాడుకుంటూ జీవించాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు, ఏమంటున్నారు ఇక్కడ ఒక మాట చదువుతున్నారు, ఏమని? మీరు ఎక్కడి నుంచి వచ్చిద్రో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చాను. అప్పుడు 26వ వచనంలో, అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటుమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. మళ్ళీ అంటాడు యేసు ప్రభు, కానీ అతడు మీతో, మీరు ఎచ్చడి నుంచి వచ్చిద్రో నాకు తెలియదు, దుష్టులారా మీరు నరకానికి పొండు అని చెప్పి యేసు ప్రభు వాళ్ళందరూ కూడా చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళేమంటారు? ఈ మూసివేయబడిన ద్వారం దగ్గర నిలబడిన వారు ఏమంటారంటే, అయ్యా మీరు మా వీధుల్లో బోధించారు, మీతో కలిసి మేము అన్నపానీలు పుచ్చుకున్నాం,
అని మెటీరియల్ థింగ్స్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాట్ ద స్పిరిచువల్ థింగ్స్, ఓన్లీ మెటీరియల్స్. మీతో కలిసి మేము భోజనం చేశాం, మీతో కలిసి మేము పానం చేశాం, మీరు మా వీధుల్లో బోధించారు అని అంటున్నారు తప్ప, మీరు బోధించారు, మీ వాక్యాన్ని మేము నమ్ముకున్నాం, మీ వాక్య ప్రకారంగా జీవించాం, మీ వాక్యాన్ని విసర్జించాం, ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించాం, వీ లివ్డ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, వీ లివ్డ్ యువర్ ప్రీచింగ్, వీ లివ్డ్ యువర్ సర్మన్స్, మీ వాక్యానుసారంగా మేము జీవించామయ్యా అని అనడం లేదు ఇక్కడ వీళ్ళు. మీరు బోధించారు కాబట్టి మీ బోధన ఆ విధంగా ఉంది, ఆ బోధన మా జీవితంలోకి రారా. కాబట్టి ఈ రోజుల్లో చూస్తే కనుక ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, వాక్యం అనేది విరివిగా మనకి ప్రకటించబడుతూ ఉంది. అనేకమైన విధాలుగా ప్రసంగం అనేది మన దగ్గరికి వచ్చేస్తూ ఉంది, మన మొబైల్లోకి వచ్చేస్తూ ఉంది, మన చేతుల్లోకి వచ్చేస్తుంది దేవుని యొక్క వాక్కు, మనకు అందుబాటులో ఉన్న దేవుని యొక్క వాక్కు. కానీ మనం స్వీకరించగలుగుతున్నామా? దాన్ని మన హృదయంలోకి తీసుకోగలుగుతున్నామా? ఇక్కడ మీరు చెప్పింది అది, మీరు మా వీధుల్లో బోధించారయ్యా అన్నారు తప్ప, మీ బోధన మేము మా హృదయంలోకి స్వీకరించాం, మీ బోధన ప్రకారం మేము జీవించాం, మీ బోధనే ఆధారంగా మేము జీవించాం, మీ బోధనే శిరోధారంగా మేము జీవించాం అనే మాట మాత్రం అనటంలా. మీరు మాతో పాటు తిన్నారు, మాతో పాటు త్రాగారు అని అన్నారు. అంటే ఏంటి? మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఈ లోకానికి సంబంధించినటువంటి కారణాలు చెప్తున్నారు తప్ప ఆధ్యాత్మికమైన సంబంధాన్ని భగవంతుడితో వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు, ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని భగవంతుడితో వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. అందుకే సుబ్రహ్మణ్యం ఉన్నారు, మీరు ఎచ్చడి నుంచి వచ్చేదో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోయి నరకకోపంలోకి వెళ్ళిపోండి అని యేసుప్రభువు వాళ్ళని తోలివేస్తూ ఉన్నాడు, తరివేస్తూ ఉన్నాడు, శపిస్తున్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి గమనించేది? ఏంటంటే మీరు ఎచ్చడి నుంచి వచ్చేదో నేను ఎరుగను అనే మాటకి అర్థమేది, అనే మాటకి అర్థమేది. మన ఐడెంటిటీ ఎక్కడుంది? మన గుర్తింపు కూడా ఎక్కడుంది? క్రీస్తు యొక్క సులువు మార్గంలో మనం నడుస్తున్నామా? క్రీస్తు ప్రభువుని యొక్క ఇరుకు మార్గం మనం నడుస్తున్నామా? క్రీస్తు ప్రభువుని యొక్క మరణ మార్గం నడుస్తున్నామా? కలువరి మార్గం నడుస్తున్నామా? ఆ కలువరి మార్గమే, ఆ శ్రమల మార్గమే, ఆ ముండ్ల మార్గమే, ఆ రక్షణ మార్గమే మనకు ఐడెంటిటీ గుర్తు. కాబట్టి బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞలు కావచ్చు, నూతన నిబంధన అష్టవాక్యాలు కావచ్చు, తిరుసభ కట్టలు కావచ్చు, యేసయ్య బోధించిన బోధన కావచ్చు, ప్రతిదీ కూడా మన యొక్క ఐడెంటిటీ, దాన్ని ప్రకారంగా మనం జీవించాలని యేసు ప్రభువు అంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ఈ ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటన్నా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యారో వే? దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒక వ్యక్తి ఇరుకు మార్గం నడుస్తున్నాడా, విశాలమైన మార్గం నడుస్తున్నాడా, దేవునికి సంబంధికుడిగా జీవిస్తున్నాడా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడా అని మనం తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఆ లక్షణాలు కొన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి మార్గం ఏంటంటే, మొదటి లక్షణం ఏంటంటే దేవుని ప్రేమ, సోదరుని ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద నైబర్. దేవుని ప్రేమ, సోదరుని ప్రేమ. ఈ విధంగా ఇది మొదటి లక్షణం. ఇరుకు మార్గం నడిచేవారికి, విశాలమైన మార్గం నడిచేవారికి ఇది మొదటి లక్షణం అన్నమాట. ఏంటది? ఇరుకు మార్గం నడిచేవాడు శత్రువులను కూడా క్షమిస్తాడు, నష్టం చేకూర్చిన వాడిని కూడా ప్రేమిస్తాడు, తన నాశనం కోరుకున్న వాడిని కూడా క్షమిస్తాడు. కాబట్టి తన నాశనం కోరుకున్న వాడిని, తన చంపడానికి చూసిన వాడిని, తన ఇబ్బందులు పాలు చేసిన వాడిని, తన జీవితం నాశనం చేసిన వాడిని, తన అభాస్పాలు చేసిన వాడిని, తన అవమానాలకు లోను చేసిన వారిని, బద్ద శత్రువులను కూడా ప్రేమించడం అనేది అది ఒక కష్టపూరితమైన జీవితం. అది శత్రువులను ప్రేమించడం అనేది అది ఒక కష్టమని, అసాధ్యమని. మరి అటువంటి అసాధ్యమైన పనిని ఈ ఇరుకు మార్గం నడిచేవాడు క్షమించగలుగుతున్నాడు, సాధించగలుగుతున్నాడు, వారిని ప్రేమించగలుగుతున్నాడు. కానీ విశాలమైన మార్గం నడిచేవాడు శత్రువులను మాత్రం ప్రేమించలేడు. పునీత 2వ జాన్ పాల్ బాబు గారు, ఆయన్ని ఎవరైతే తుపాకుతో కాల్చారో ఆ బుల్లెట్ గాయం అనేది పునీత 2వ జాన్ పాల్ బాబు గారి యొక్క ఆ శరీరంలో గుచ్చుకుందో ఆయన నేల కొరిగేశాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత ఈ బుల్లెట్తో తుపాకుతో కాల్చిన వ్యక్తిని జైల్లో పెడితే కోలుకున్న వెంటనే మొట్టమొదటి దర్శించిన వ్యక్తి ఎవరంటే ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీయే, ఈ నేరస్తుడే. ఆ నేరస్తుడి దగ్గరికి వెళ్ళి పునీత 2వ జాన్ పాల్ బాబు గారు అతన్ని కౌగిలించుకుని అతన్ని మనస్ఫూర్తిగా క్షమించి, మన్నించి, అతన్ని దేవుని కుమారుడిగా అంగీకరించి, దేవుని బిడ్డగా అంగీకరించి అతను తీసుకుని వచ్చి తన యొక్క పేపల్ ప్యాలెస్ లోని తాను భోజేసినటువంటి ఆ డైనింగ్ టేబుల్ మీదే తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో కలిసి భోజనం చేసేటువంటి అర్హతని, యోగ్యతని ఇచ్చారు మహాపునీతుడు 2వ జాన్ పాల్ బాబు గారు. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ఇరుకు మార్గం నడిచేవాడు ఎవరంటే శత్రువులను కూడా ప్రేమించగలిగేవాడే.
అలా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తి ఇరుక మార్గంలో నడుస్తున్నాడు అనేటువంటి లక్షణం గుర్తుపెట్టుబడారా. మరి రెండోది అంటే మంచి చెట్టు దాని ఫలములు. మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాన్ని కాస్తూ ఉంది, చెడు చెట్టు ఎప్పుడు కూడా చెడు ఫలాన్ని కాస్తూ ఉంది. ఏ విధంగా? మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది అంటే ఏంటి? ఇరుకు మార్గం నడిచేవాడు, నీతి మార్గం నడిచేవాడు, ధర్మ మార్గం నడిచేవాడు, క్రీస్తుకు సంబంధికులుగా దేవునికి సంబంధికులుగా అనుసంధానం కలిగి జీవించేవారు ఎప్పుడు కూడా మంచి ఫలాలే కాస్తారు. మంచి ఆలోచనలు, మంచి కార్యాలు, ప్రేషిత కార్యాలు, సత్ఫలితాలను ఇస్తూ ఉంటారు. అదిగో వాళ్ళ ఫలాలను బట్టి మనం తెలుసుకోవచ్చు ఇతడు ఇరుకు మార్గం నడుస్తూ ఉన్నాడు, ఇతడు దేవుని మార్గం నడుస్తూ ఉన్నాడు, ఇతని దేవుని యొక్క సన్మార్గంలో శిలువ మార్గం నడుస్తూ ఉన్నాడు అనేది రెండవ లక్షణం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. మరి మూడవ లక్షణం ఏంటంటే క్రమశిక్షణ. ఏంటది? క్రమశిక్షణ అండ్ అంకిత భావం. ఏంటది? డిసిప్లినరీ లైఫ్ అండ్ డెడికేటెడ్ లైఫ్. డిసిప్లినరీ లైఫ్. అందుకని అరిస్టాటిల్ ఒక మాట అంటారు, ఏమంటారంటే యాన్ ఇండిసిప్లిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. యాన్ ఇండిసిప్లిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటే ఏంటి? క్రమశిక్షణ రాహిత్యమైన జీవితం అనేది జీవించడానికి యోగ్యత కాదు. ఇది ఆ జీవితానికి యోగ్యత లేదు, అర్హత లేదు. క్రమశిక్షణ లేకుండా, అంకితభావం లేకుండా ఎవరు కూడా జీవించకూడదు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ విజయం సాధించాలంటే మనం ఎక్కువగా కష్టపడాలి, శ్రమించాలి. విజయం సాధించాలంటే కష్టపడాలి, శ్రమించాలి. అలాగే ఈ శ్రమతో పాటు క్రమశిక్షణ రావాలి. ఈ క్రమశిక్షణతో పాటు అంకిత భావం రావాలా, డిసిప్లిన్ ఉండాలా, డెడికేషన్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా. అప్పుడే విన్నింగ్ వస్తుంది, అప్పుడే ట్రైంఫెంట్ వస్తుంది, అప్పుడే విజయం సాధించగలం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ ఇది మూడవ లక్షణం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి, అంకిత భావం ఉండాలి. పరలోక రాజ్యం చేరుకోవాలంటే, దేవునికి రాజ్యం చేరుకోవాలంటే మనకి ఈ డిసిప్లిన్ లైఫ్ అనేది ముఖ్యము, ఈ డెడికేటెడ్ లైఫ్ అనేది ముఖ్యము. కాబట్టి ఇది మూడవ లక్షణం. మరి నాలుగవ లక్షణం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, విధేయత వినమ్రత. విధేయత వినమ్రత. విధేయత వినమ్రత అంటే అర్థం ఏంటి? ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడటం. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకోనండి అని యేసుప్రభు ఉన్నారు. కాబట్టి ఈ విధేయతకి వినమ్రతకి చక్కని ఉదాహరణ ఎవరంటే మన దివంగత కీర్తి శిష్యులు మన పరిశుద్ధ బాబు గారు ఫ్రాన్సిస్ తండ్రి గారు. ఆయన వినమ్రతకి విధేయతకి నిలువెత్తు నిదర్శనం. ఆయన తగ్గింపు మనసు, సేవకుని యొక్క మనసు, అది వినయాత్మకమైనటువంటి మనసు అది అయింది. కాబట్టి ఎంతో వినయంగా మీరు పెరిగేవారు, ఎంతో విధేయతగా జీవించేవారు, ఎంతో తగ్గింపు మనసుతో జీవించేవారు, సాదాసేద జీవితాన్ని జీవించారు ఆయన. ఎవరైనా? మన దివంగత కీర్తి శిష్యులు ఫ్రాన్సిస్ బాబు గారు. కాబట్టి మనము క్రీస్తు మార్గములో, అలాగే రక్షణ మార్గంలో, ఇరుకు మార్గంలో నడవాలంటే కనుక దాని నాలుగో లక్షణం ఏంటది? విధేయత ఉండాలా, వినమ్రత ఉండాలా ప్రియబిడ్డలారా. అలాగే ఐదో లక్షణం ఏంటంటే లివింగ్ ద గాస్పల్. ఈ ఐదో లక్షణం ఏంటంటే లివింగ్ ద గాస్పల్. ఏంటి లివింగ్ ద గాస్పల్ అంటే? సువిశేషాన్ని మనం జీవించాలి. వీ నీడ్ టు లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. 1970s లో 1970వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఎల్ సాల్వడార్ అనేటువంటి ఒక చిన్న దేశము, భయంకరమైన దేశం అది. సెంట్రల్ అమెరికాలో ఒక చిన్న దేశం అది, ఒక భయంకరమైన దేశం అది, ఒక నియంత పరిపాలించినటువంటి దేశం అది 1970 నుంచి 1980 వరకు. ఆ ఎల్ సాల్వడార్కి ఆర్చ్ బిషప్ గా ఉన్నటువంటి ఒక మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ప్రియబిడ్డలారా, పునీత ఆస్కార్ రొమేరో అనేటువంటి గొప్ప బిషప్, ఆర్చ్ బిషప్ గారు. ఈ ఆర్చ్ బిషప్ గారు ఒక చక్కనటువంటి ధైర్యంతో కూడుకున్న ప్రకటన చేసి ఉన్నాడు. పేద ప్రజలను హింసించేటువంటి సమయంలో, నిర్భాగ్యులను చంపేటువంటి సమయంలో, మానవ హక్కుల్ని కాలరాసినటువంటి ఆ సంవత్సరాల్లో, మనుషులుగా చూడనటువంటి ఆ సంవత్సరాల్లో 1970s and 80 ఈ మధ్య కాలంలో మనుషుల్ని హింసిస్తూ ఉన్నాడు. నియంత రాజు, నియంత నాయకుడు చంపేస్తున్నాడు, దొరికిన వాళ్ళు దొరికినట్టుగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. అసలు మనుషులుగా చూడలేదు. అటువంటి సమయంలో ఈ ఆస్కార్ రొమేరో అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు గొంతెత్తి సాగింపు వేశాడు, గొంతెత్తి ప్రకటించాడు, ప్రభుత్వం నిలదీశాడు, అధికారులు నిలదీశాడు. మీరు చేసేది పొరపాటు, మీరు చేసేది తప్పు, అది అన్యాయం, అది అక్రమం చెప్పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నియంతకు వ్యతిరేకంగా బహిరంగంగా ఆ ప్రభుత్వాన్ని ఖండించాడు.
చాలా మంది కూడా ఆర్చ్ బిషప్ గారు, చాలా మంది బిషప్లు తన యొక్క మిత్రులందరూ కూడా అలా చేయొద్దు, అలా ఉండకో, బహిరంగంగా వాళ్ళకి హెచ్చరించొద్దు అని చెప్పినా గానీ ఈయన మాత్రం వెనక తగ్గకుండా అదే సువార్త బోధించాడు. ఆయన 2 పుస్తకాలు రాశారు ఆ మహానుభావుడు. ఏంటది? ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ద గాస్పెల్ అండ్ ద కాస్ట్ ఆఫ్ లవింగ్ క్రైస్ట్. కాబట్టి ఆయన ఏదైతే రాశాడో, ఏదైతే చదివారో, ఏదైతే తెలుసుకున్నాడో ఆ వాక్యాన్ని ఆయన జీవించాడు. ఆ వాక్యం కోసమే ఆయన జీవించాడు. ఆ వాక్యం కోసమే ఆయన మరణించాడు. ఏ విధంగా? ఆయన దివ్య పూజలు చేసేటువంటి సమయంలో 1980 సంవత్సరం మార్చి నెలలోనే ఆయన దివ్య పూజలు చేసే సమయంలో చాలా మంది దొండలు వచ్చేసి ఆయన్ని బహిరంగంగా అందరూ చూస్తుండగాని, గుడిలో అందరూ ఉండగాని ఆయన్ని చంపేశారు. వేరసాక్షిగా మరణించాడు ఆయన. ఆస్కర్ రొమేరో అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు ధైర్యంగా పోరాడారు, క్రీస్తు కోసం మరణించాడు, వేరసాక్షిగా మరణించాడు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది క్రీస్తు కోసం వేరసాక్షులుగా మరణించి ఉన్నారు సహోదరి సోదరు. కాబట్టి అంత ధన్యత మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు సువార్తను జీవించాలా, క్రీస్తు సువార్త ప్రకారం అనుసరించాలా, క్రీస్తు ప్రభుని ప్రేమించాలా. ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ డెత్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ మనం క్రీస్తు ప్రభుని ఆ విధంగా ప్రేమించాలని చెప్పని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఫ్రాన్సిస్ పాప్ గారే ఈ ఆర్చ్ బిషప్ గారు ఆస్కర్ రొమారియో అనేటువంటి ఆర్చ్ బిషప్ గారికి పునీత పట్టం గావించి ఆయన వేదసాక్షిగా ప్రకటించారు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ప్రియ బిడ్డలారా, మనమందరం కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. ఈ 21వ సామాన్య ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. మొదటి పట్టణంలో, 2వ పట్టణంలో, సుశేష భాగంలో కూడా మనం విన్నాం. కాబట్టి దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవాలంటే, పరలోక రాజ్యానికి మనమంతా కూడా వారసులం అవ్వాలంటే, లోక కళ్యాణం జరగాలంటే కనుక మనమందరం కూడా ముందుగా వ్యక్తిగతంగా రక్షణ పొందుకోవాలి. వ్యక్తిగతమైన రక్షణ కోసం మనం ప్రాకులాడాలి. అది యేసు ప్రభు మనకి ఇస్తానని చెప్పంటూ ఉన్నాడు, తండ్రి దేవుడు మనకి ఇస్తానని చెప్పంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో జీవించే సమయంలో చాలా క్రమశిక్షణ, అంకిత భావం కలిగి జీవించాలా, దేవుని మీద ఆధారపడి జీవించాలా. మన తెలివితేటల మీద, మన జ్ఞానం మీద మనం జీవించకూడదు, ఆధారపడి జీవించకూడదు. ఆ విధంగా ఇది భగవంతుడు మనకు అందరికి మోక్షరాజ్యం దయచేయమని చెప్పని, పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయమని చెప్పని, ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మనకందరికి దయచేయమని చెప్పని మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తల వంచని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగా సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ఇదిగో దేవా, పరలోక రాజ్యమైన మా తండ్రి విశ్వజనీయమైనటువంటిది. అందరూ కూడా ఆ పరలోక రాజ్యం ప్రవేశించడానికి అర్హులే ప్రభువా. ఇన్విటేషన్ అనేది, ఆహ్వాన పత్రిక అనేది ప్రభువా అందరికి కూడా వ్యక్తిగతంగా ఇచ్చి ఉన్నారు తండ్రి. ఎవరైతే మీ వాక్య ప్రకారం జీవిస్తారో, ఎవరైతే మీ కుమారుడు క్రీస్తు ప్రభుని యొక్క మార్గం నడుస్తారో, ఇరుకు మార్గం నడుస్తారో, శ్రమ మార్గం నడుస్తారో, కలువరిగిల మార్గం నడుస్తారో, మోక్ష మార్గం నడుస్తారో, అటువంటి వారందరినీ కూడా ప్రభువా మోక్షరాజ్యం చేర్చుకుంటారని చెప్పి మీరు అంటూ ఉన్నారు. ఇదిగో మా ప్రభువా, ఈ లోకంలో జీవించే సమయంలో విశాలమైన మార్గం నడకుండా ఇరుకైన మార్గం నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవా. ఈ లోకం అంత ప్రభువా ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది, విశాలమైన మార్గం నడవండి అని సంతోషాన్ని ఇస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది, సుఖాన్ని ఇస్తూ ఉంది, సౌకర్యం ఇస్తూ ఉంది, విందులు వినోదంతో కల్పన చెప్పని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి మా ప్రభువా అటువంటి విశాలమైన మార్గం మేము నడవకుండా, సైతన్య మార్గం మేము నడవకుండా, ఇరుకైన మార్గం నడుచుకుంటూ మేము పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం మాకు ఇవ్వండి. క్రీస్తు ప్రభు మాకు ఆదర్శం, క్రీస్తు భగవంతుడే మాకు స్ఫూర్తి, సకల పునీతులే మాకు స్ఫూర్తి, వేద సాక్షులే మాకు స్ఫూర్తి. ఎవరైతే ప్రభువా క్షమించడం నేర్చుకున్నారో, విధేయత చూపించడం నేర్చుకున్నారో, అటువంటి వారందరికీ మీరు ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా ధన్యులమయ్యే భాగ్యం మాకు దయచేయండి. మేమందరం కూడా పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం దయచేయండి. మా ప్రభువా ఈ రోజు ఈ వాక్యం ద్వారాగా ఎవరైతే రక్షణ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, పరలోక రాజ్యం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విశ్వాసం విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ఎంతోమంది రక్షణ భాగ్యాన్ని చివరి దీవించి ఆశీర్వదించండి. ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది మేలు పొందే వరకు దీవించి ఆశీర్వదించండి. వారి పాప మార్గాన్ని విడిచిపెట్టి, మా పాప మార్గాన్ని విడిచిపెట్టి, మా విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టి, ఇరుకైన మార్గం నడుచుకుంటూ, క్రీస్తు మార్గం నడుచుకుంటూ పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం దయచేయండి. మా కుటుంబంలో ఇబ్బందులను కూడా తీసివేయండి, కష్టాన్ని తీసివేయండి, బాధను తీసివేయండి, శ్రమను తీసివేయండి, శోధన తీసివేయండి, అనారోగ్యం తీసివేయండి, ఆర్థిక అసమానతను తీసివేయండి, ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి. దేవా మాకందరికి సంతోషాన్ని, శాంతిని, సమాధానం దయచేయమని ఈ వాక్యాన్ని ఆలకించే ప్రతి ఒక్కరు కూడా దేవా మీ యొక్క దీవెనలు, అపారమైన ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఎల్లప్పుడూ కూడా ఈ వాక్య ప్రకారం జీవించి మా అందరినీ కూడా మీ మోక్షరాజ్యం జ్ఞాపకం చేసుకుని, పరలోక రాజ్యం జ్ఞాపకం చేసుకుని మాకు కృపానుగ్రహం దయచేసి దీవించి నడిపించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.